రాప్రా మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ సాగర్ పత్రికా విలేకరుల ముందు వారి గోడును వెల్లబుచ్చుకున్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బకాయిల వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిందని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్లను పట్టించుకునే నాదుడే లేడని, పండగ వచ్చినా పబ్బం వచ్చినా జరుపుకునే స్థితిలో కాంట్రాక్టర్లు లేరన్నారు. లోన్స్ సమయానికి కట్టలేక, క్రెడిట్ అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని తెలిపారు. ఒక బీఫామ్కు 2000 కోట్లు తీసుకున్న ప్రభుత్వం 1500 కోట్లు అప్పు తీర్చలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను, వారి పెత్తందారిని కాంగ్రెస్ ప్రభుత్వం సహించిందని చెప్పింది. కానీ జీహెచ్ఎంసీలో ఏసీ ఫైనాన్స్లో జయరాజ్ కెనడీ అనే వ్యక్తి రిటైర్మెంట్ అయ్యాక కూడా 5 సంవత్సరాల నుండి పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర కొంత డబ్బు తీసుకుని వాళ్ళ పేమెంట్స్ క్లియర్ చేయడానికి ఇస్తున్నారని, చిన్న చిన్న కాంట్రాక్టర్లను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. సంక్రాంతిలోపు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయకపోతే మర్నాడు నుండి కాంట్రాక్టర్లు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. బిఫోర్ 1 మంత్ కూడా ఆపడం జరిగింది. ఆపిన పనులు ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, కానీ ఎక్కడ కూడా కాలనీలలో పనులు చేసిన పాపన పోలేదు. ఇప్పటికీ ఉన్న రాజకీయ నాయకులు, గతంలో ఉన్న కార్పొరేటర్లు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు రోజు కాంట్రాక్టర్లను ఫోన్ చేసి నానా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు దోపెట్టిరు అని అంటున్నారు. కానీ మరి పేమెంట్స్ గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇప్పటికైనా వీళ్ళ పేమెంట్లు ఇచ్చినట్లయితే వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారు? మళ్ళీ పెట్టుబడిగా మధ్య తరగతి కాంట్రాక్టర్లు వీళ్ళ జీవిత శైలి ఇదే అనే వీళ్ళకొక జీవితాన్ని ముందు సాగించినట్టుంటుందని కూడా వాళ్ళు ఆలోచించకుండా మా పనులు చేయండి, మీరు ఎందుకు టెండర్లు పెట్టిండ్రు, ఎందుకు టెండర్లు వేసిండ్రు అని కూడా వాళ్ళు మాటలు అనడము, ఆ తర్వాత అధికారులతోటి కుమ్మక్కై నోటీసులు ఇప్పించడం జరుగుతుంది. అంతేగాని మా పేమెంట్ విడుదల చేద్దాము, మళ్ళీ వీళ్ళు ఎక్కడ పోతారు, మళ్ళీ వీళ్ళకు కనీసం ఇవాళ మా కాంట్రాక్టర్లకు ఒక పండుగ వస్తే పండుగ చేసుకునే పరిస్థితి లేదు. మా కుటుంబంలో ఒక అనారోగ్యానికి గురైతే కనీసం హాస్పిటల్ ఖర్చులు పెట్టడానికి కూడా నానా ఇబ్బంది అయిపోయింది. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒక్కటే, గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఈరోజు ఇంటికి పోయింది. కాంట్రాక్టర్లకు పనులు చేయించుకొని ₹1 కూడా పేమెంట్ చేయకుండా దాని మీద వంకలు పెట్టి విజిలెన్స్కి ఇచ్చి నానా ఇబ్బందులు పెట్టి కూడా ఇవాళకి కూడా కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పేమెంట్లు ఆపుకున్నది. ఇవాళ మేము కట్టిన ఈఎండీలు 2 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి, అవి కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయము, ఈరోజు మాకు సంక్రాంతి లోపుగాన డబ్బులు ఇవ్వనట్టయితే మేము సంక్రాంతి తెల్లారి ప్రతి ఒక్క సర్కిల్లో మేమందరం కాంట్రాక్టర్లను కలిసి ప్రతి ఒక్క సర్కిల్లో కూడా ధర్నా చేయడానికి పిలుపునిచ్చుకున్నాం. అదేవిధంగా పండుగ తెల్లారి సర్కిల్లో ధర్నా చేయడం, ఆ తర్వాత హెడ్ ఆఫీస్లో ధర్నా చేయడం, ఆ తర్వాత ప్రజాభవన్లో కూడా ధర్నా చేసే పరిస్థితి మాకు ఉంది. 100% ఈ పత్రికా విలేకరుల సమ్ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అని కాదు, మొన్ననే వచ్చింది ప్రభుత్వం మాకు తెలుసు, కానీ మా పరిస్థితులు అట్లున్నాయి. మా పరిస్థితులు ఆ రకంగా ముందుకు సాగాలని చెప్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఇంటి దగ్గర వచ్చి ఆయననేమో నిండా ముంచిండు, ఈయన చలి లేకుండా మూస్తుండు, తడిగుడ్డలు పెట్టి గొంతు కోసేటాటుంది రేవంత్ రెడ్డి కూడా. ఓడదాటిన దగ్గర ఓడమల్లాయ, ఓడదాటినాక బోడమల్లాయ అంటున్నాడు. ఆయన ఎక్కక ముందు ఇదోటి అదోటి చెప్పిండు, అది ఇస్తా ఇది ఇస్తా 6 గ్యారెంటీలు అన్నాడు. కాదు, ఈయన కూడా ఏది చేసే పరిస్థితి లేదు. మా మీద కాంట్రాక్టులను దయదలిచి రేవంత్ రెడ్డి నువ్వు కరెక్ట్గా యువకుని కాబట్టి నీకు ముందు ఫ్యూచర్ ఉండాలంటే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని సత్వరమే నీవు మమ్మల్ని ఏదో ఒక దారికి ఒడ్డుకు చేస్తేనే నిన్ను ఏమైనా కానీ మేము రేపు నమ్మే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఆ బ్యాలెన్స్ వర్కులు ఏమో తొందరగా మేము మొదలు పెడతాం. మా పండుగల కన్నా ఇచ్చేతాటు చెయ్యా, నీ యువకునివి. మరి నీవు కూడా ఇట్లా అయినావనుకో, ఇంకా నీవు అందరూ ఆంధ్రోలు అన్నారు, కానీ అసలు ఆంధ్రోలు మీరే అవతారం ఎత్తినరు. మరి ఎవరైతే బడ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే కోట్లు ఇచ్చేస్తున్నారు. కానీ మాకు అరే 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చేసిన 10 లక్షల బిల్లులు కూడా వేయలేకపోతున్నారు. అంటే ఇంత దారుణం ఎక్కడ పోతుంది తెలంగాణ? 18,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది, ఇలా 6 లక్షల కోట్లకి ఎట్లా పోయింది? వీళ్ళ ముందర ఉన్న ముఖ్యమంత్రులు మరి వాళ్ళందరూ ఇదే అప్పులు చేస్తే ఇటుకెళ్ళి మనకు భూములే మిగిలవు, యూనివర్సిటీ ఉండకపోవు, ఉస్మాన్ యూనివర్సిటీ ఉండకపోవు, మొత్తం అమ్ముకుందరు. నిజాం అన్నాడు కానీ నిజాం కొద్ది ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నిజాం పరిపాలన అంత కొద్ది ఎక్కువ ఉండి ఉన్న భూములను అమ్ముకో దెంగి అన్నీ నాశనం చేసేసారు. అందుకు మా అవిన దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు నీవు ఎట్లన్నా చేసి స్పందించి మాకు నీవు కొంచెం చానిచ్చ దగ్గర కొద్దిగా ఇచ్చి పండుగలకు ఆదుకోవయ్యా, ఆదుకుంటే నీ ఎమ్మడి మేము ఉంటాం. రాత్రి పగులు మీరు ఏది చెప్పినా మీ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పారకాల లెక్క చూస్తున్నారు, మరీ అధ్వానంగా చూడకున్నారని మా ఒక వినతి. తెలంగాణ వచ్చినాక ఒకరొకరికి తెడ్డు చూపుట వచ్చిండు.
ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు 3 నెలలకు పడుతున్నాయి, రెండోసారి 6 నెలలకు అయింది, ఆ తర్వాత 8 నెలలు, ఇప్పుడు సంవత్సరం అయింది. కేసీఆర్ ఇదా అదా రేపిస్తా మాపిస్తా అంట చెప్పి మేఘా కృష్ణారెడ్డి బడ కాంట్రాక్టర్కు మిషన్ భగీరథలా కోట్లు ఇస్తున్నాడు. ఇదే జయరాజు కెనడి. ఇంకొకటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకర్తీయ కానీ, ఆర్ఎండి కానీ, ఇంట్లో కొన్ని జిహెచ్ఎంసీల పెద్ద ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ కానీ ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు రాత్రి రిలీజ్ అవుతున్నాయి. కానీ మా దగ్గర చూస్తే నిద్ర లేదు. మరి మా దగ్గర మేము అడవి కూలీలో లేక తయారైనాం కాంట్రాక్టర్ చేసి, పేరుకేమో కాంట్రాక్టరు, మరి మా ఇంటికి పోతేనేమో బియ్యం లేని పరిస్థితి వచ్చింది. మా తాన చేసిన వాళ్ళకు మేము ఏమి ఇస్తాము, చాలా ఇబ్బందులు ఉన్నవి. మరి ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక అన్న కొద్దిగా మనకేమైనా ఇస్తాడేమో, యువకుడు కాదంటని చెప్పి ఆశపడ్డాము. కానీ ఆయన కూడా అదే దారిలో వస్తున్నాడు. బాయ్ అంటాడు, ఏదో మొన్న 770 కోట్లే ఉంటే నేను ఏదో చేస్తాడు, అవి మొత్తం ఫస్ట్ తారీఖున అందరికి జీతాలు ఇచ్చేసిండు. మరి వాళ్ళకి సీట్లు ఉన్న వాళ్ళకు, ఏసీలో గదులలో ఉన్న వాళ్ళకి ఏమో జీతాలు ఇస్తారంట. మరి మేము కష్టపడి జిహెచ్ఎంసీలో ఓపెన్ డ్రైన్లలో పనిచేసిన వాళ్ళం, మాకేమో డబ్బులు ఇయ్యారంట. ఇది ఎక్కడి న్యాయము? దాదాపు 2000 కోట్ల రూపాయల వర్కులను పనిచేయించుకున్నది. చేయించుకొని అరకొర పేమెంట్లు ఒక 200-300 కోట్లు ఇచ్చి 1500 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. ఎలక్షన్కు బిఫోర్ కూడా ఇగో ఇస్తాం, అగో ఇస్తాం, మీరు పని చేయండి, మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ నెలలు ఇస్తాం, 2 నెలలు ఇస్తాం అని కూడా చెప్పడం జరిగింది. చెప్పి ఆయనతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి సాగనంపినాం. ఆల్రెడీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం హైదరాబాద్లో ఇన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచింది, మజ్లిస్ కూడా ఇన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచిందంటే కేవలం మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ల పుణ్యం అంటూ ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. కానీ మేము ఇంత కష్టపడి అప్పులు తెచ్చి, ఓడీలు తెచ్చి, క్రెడిట్ తెచ్చి, లోన్స్ తీసుకొని ఒక్కొక్క కాంట్రాక్టరు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పనులు చేసి ఎలక్షన్ బిఫోరు ఎలక్షన్కు పంపిస్తే వాళ్ళు గెలిచి ఇవాళ ప్రభుత్వాన్ని ఏలుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కానీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు అయితే ఇద్దామనే పాపాన పోలేదు. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అతను ఇలా ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ఆఫీసర్లకు 1వ తారీఖు జీతాలు ఇస్తానని మాటిచ్చిండు. కానీ ఇవాళ కాంట్రాక్టర్ల బిల్లులు సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా తెలంగాణలో పుట్టిన బిడ్డలే, తెలంగాణ కాంట్రాక్టర్లే. మరి ఇవాళ వీళ్ళకి పేమెంట్లు ఇవ్వకుండా సంవత్సరాల పూర్తి ఆపినట్లయితే మరి ఏ విధంగా ముందు పనులు చేయగలుగుతారు? కమిషనర్ పెండింగ్ బిల్లులు